మనందరికీ తండ్రి అయినటువంటి దేవునికి, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు శిలువ మీద పలికినటువంటి 5వ మాటను గురించి మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని యొక్క లేఖనాలను మనం పరిశీలించి పరిశోధన చేసి అందులో ఉన్నటువంటి సత్యములను మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. యోహాను రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో రాయబడినటువంటి లేఖన భాగాన్ని మొదటగా మనం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానెను అని వ్రాయబడింది. ఈ యొక్క యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికినటువంటి 5వ మాట దప్పిగొనుచున్నాను అనేటువంటి ఈ మాటను జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, లేఖనము నెరవేరినట్లు అని ప్రత్యేకంగా ఈ మాటకు ముందు యొక్క గ్రంథకర్త చెప్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, క్రీస్తుని గుర్చిన లేఖనాలు అన్నిటినీ నెరవేర్చడానికి వచ్చినటువంటి దేవుని కుమారుని యేసుక్రీస్తుకు ఇక్కడ మాత్రమే ప్రత్యేకంగా నెరవేర్చుటకై అనేటువంటి ఈ మాట ఇక్కడ వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే నిజంగా దీనిని ప్రత్యేకంగా పరిశీలించి మనం పరిశోధన చేసి ఆలోచించి గ్రహించవలసినటువంటి అవసరం చాలా వరకు ఉన్నదని మనం ఆలోచన చేయాలి. ఇక్కడ నేను దప్పిగొనుచున్నాను, ఇది ఎలాంటి ఒక దప్పిక? శరీర సంబంధమైనటువంటి దప్పిక, ఆత్మల రక్షణ కరకై ఆత్మ సంబంధమైనటువంటి దప్పిక అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. పిల్లరా, అపోస్తులైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5 నుంచి 7 వచనాల్లో వ్రాయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూడగలిగినట్లయితే, అపోస్తులైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు వ్రాయబడినటువంటి లేఖనాలు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, నీ వలె నా వలె రక్త మాంసాలు ధరించుకొని ఒక మానవుడిగా భూమి మీద బ్రతికినటువంటి కాలంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని నాకు ఒక శరీరము అమర్చితివి అన్నాడు. ఎందుకంటే దేవుని కుమారుడు యేసుక్రీస్తు మనవలి రక్తమాంసాలు ధరించుకుని ఒక మానవుడిగా ఈ భూమి మీద బ్రతికాడు. అదేవిధంగా మనము కూడా రక్తమాంసాలు ధరించుకుని ఉన్నాం మానవులుగా. దేవుడు మనకు కూడా శరీరాన్ని అమర్చాడు. చక్కటి యొక్క శరీర సౌష్టము, కాళ్ళు చేతులు, ఎక్కడ కూడా ఎలాంటి యొక్క చిన్న మిస్టేక్ లేకుండా అందమైనటువంటి సుందర రూపాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, బలియు అర్పణి నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరము అమర్చితివి అంటున్నాడు. కాళ్ళు ఎక్కడ ఉండాలి, చేతులు ఎక్కడ ఉండాలి, కళ్ళు ఎక్కడ ఉండాలి, ముక్కు ఎక్కడ ఉండాలి, ఇలా ప్రతి అవయవాన్ని కూడా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మన శరీరంలో దేవుడు అమర్చి అందమైన ఒక సుందర రూపాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుకనే బలియు అర్పణి నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరము అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. ఇక్కడ ఏమంటున్నాడంటే, పాప పరిహారార్థ బలులు పూర్ణ హోమములు నీకిష్టమైనవి కావు అని చెబుతూ, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, అంటే గ్రంథపు చుట్టలు పరిశుద్ధ గ్రంథములో దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు గురించి వ్రాయబడిన ప్రకారము, అంటే ఆయన గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా అంటే తండ్రి, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. నీ చిత్తము, నీ సంకల్పము సంపూర్ణంగా నెరవేర్చడానికే నేను ఈ భూమి మీదకు వచ్చానని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు
చెప్తున్నటువంటి ఒక మాటను మనం ఇక్కడ చూస్తుంటున్నాం. పూర్ణ హోమములు పాప పరిహారత బలు నీకు ఇష్టమైనవి కావు, అప్పుడు గ్రంథపు చుట్టలు నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉంటిని అని ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి విధానం మనం చూస్తున్నాం. క్రీస్తు నరుడుగా, ఒక మానవుడిగా ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఈ గ్రంథపు చుట్టలో తను గురించి వ్రాసుకున్న వాటిని నెరవేర్చడానికే నేను వచ్చాను అని మరి ఇక్కడ చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. అలాగనే కీర్తనల గ్రంథం 40 అధ్యాయము, కీర్తనల గ్రంథము 40 అధ్యాయంలో 7-8 వచనాలను ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథం 40 అధ్యాయము 7-8 వచనాలని ఒక్కసారి జాగ్రత్తగా మనం చూడగలిగినట్లయితే, అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. పుస్తకపు చుట్టలో అంటే ఇదిగో పరిశుద్ధ గ్రంథములో అంటే దేవుని కుమారుడిని యేసుక్రీస్తు గురించి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. దేవుని పని చేయటం ఎంతమందికి సంతోషం ప్రియులారా? మనలో ఆలోచించండి. దేవుని పని అంటే విసుగు, దేవుని పని అంటే ఓపిక లేకపోవడం, దేవుని పని అంటే ఓర్పు లేకపోవడం, దేవుని పని అంటే సహనం లేకపోవడం. ప్రియులారా, మనం చాలా మందిని మనం చూస్తుంటున్నాం, చాలా అలసిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. చాలా కొద్ది సేపు ఆయన పనులు ఉన్నప్పుడు చాలా బలహీనులుగా వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు. అందుకనే ఇక్కడ దేవుని గ్రంథములో అంటే పరిశుద్ధ గ్రంథములో మరి ఇక్కడ వ్రాయబడినది ఏంటంటే, అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను కూర్చోండి దేవుని కుమారుని యేసుక్రీస్తుని గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను ఈ భూమి మీదకు వచ్చి ఉన్నాను. నన్ను గురించి వ్రాయబడిన లేఖనాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా అవి నేను నెరవేర్చడానికే ఇదిగో ఈ భూమి మీదకి నేను వచ్చి ఉన్నాను. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట, ఇదిగో నన్ను గురించి ఏదైతే వ్రాయబడ్డాయో అవన్నీ కూడా నేను నెరవేర్చడానికి వచ్చాను. ఇదిగో నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం. మరి ప్రియులారా, ఆ దేవుని యొక్క పనిలో క్రీస్తు రాజ్య స్వార్థను మరి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ప్రకటించటంలో ఎంతవరకు మనము ఆనందంగా ఉంటూ ఉన్నాము, ఎంతమంది మనం సంతోషంగా ఉంటున్నాం అనేటువంటిది ఒకసారి ఆలోచించాలి. ఆత్మల రక్షణార్థమై ఈ సువార్తను సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మనము ప్రకటించవలసిన అవసరత ఉన్నది. అందుకని ఆ దేవుని కుమారుడు యేసుక్రీస్తు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఎంతమంది ఆయన చిత్తమును నెరవేర్చడానికి సంతోషముతో ఈ పనిని జరిగిస్తూ ఉన్నారనేటువంటిది మనం ఒకసారి ఆలోచించాలి ప్రియులారా. ఎందుకంటే ఒక నూతన వస్త్రాలంటే, నూతన వస్తువులంటే మనకు సంతోషం. మరి ఈ యొక్క వాక్యము ఆత్మల రక్షణార్థమై అనేక స్థలాలకు మనం వెళ్ళి ప్రకటించటం మూలంగా అనేకులు విని విశ్వసించి మారు మనసు పొంది యేసు దేవుని కుమారుని ఒప్పుకొని రక్షణలోనికి రావడానికి ఒక అవకాశం ఉండాలంటే మనం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగునని దేవుని యొక్క మరి గ్రంథములో చాలా స్పష్టంగా ఈ యొక్క మాటలు ప్రియులారా వ్రాయబడ్డాయి. అందుకనే నీ చిత్తము నెరవేర్చడం నాకు దేవా, నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషం. మనము సంతోషంతో ఈ పనిని మనం జరిగిస్తున్నామా, లేకపోతే ఈ పని చేయడానికి మనం చాలా తెగ బాధపడిపోతున్నామో ఒకసారి మనం ఆలోచించాలి ప్రియులరా. అందుకనే యోహాను రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము, యోహాను రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనము జాగ్రత్తగా ఒకసారి పరిశీలన చేయగలిగినట్లయితే ప్రియులరా, చూడండి. మనము యోహాను రాసినటువంటి సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని చేయుటకు నీవు
నాకు ఇచ్చిన పని. తండ్రి అయిన దేవుడు తన కుమారుని యేసుక్రీస్తుకు చేయడానికి ఇచ్చినటువంటి పని అది సంపూర్ణముగా, అది ఏమంటున్నాడంటే నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహింపరచాను. ఎంతమంది ఆయన మనకు ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా మనం నెరవేరుస్తూ ఉన్నాం అనేటువంటిది ఒకసారి ఆలోచించాలి. ఆ దేవుని యొక్క పనిలో మనము ఏమంటారు, మన ఎందుకంటే మన యొక్క శరీరము అరిగిపోవాలి. ఇంట్లో కుటుంబ సభ్యుల కోసం కాళ్ళు అరిగిపోతున్నాయి, కీళ్ళు అరిగిపోతున్నాయి, శరీరము నిర్వీర్యమైపోతుంది కొన్ని సందర్భాల్లో. కానీ ఆ విధంగా దేవుని యొక్క గ్రంథములో వ్రాయబడిన ప్రకారము ఇదిగో క్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా, అంటే ఏమి మిగిల్చకుండా ఏదైతే తండ్రి అయిన దేవుడు తన కుమారుడు క్రీస్తు ఈ భూమి మీద నెరవేర్చాలని అనుకున్నాడో ఆ పని అంతటిని కూడా సంపూర్ణముగా నెరవేర్చాడు. మనం ఎందుకంటే 10 నిమిషాలు పని చేస్తే అలసిపోవడం, అరగంట చేస్తే అలసిపోవడం, గంట చేస్తే అలసిపోవడం, గంటలు మనకు రెస్ట్ కావాలి పిల్లరా. ఆయనకి ఎందుకంటే విశ్రాంతి లేకుండా దినమంతా కూడా పరిచర్య చేస్తూ రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తూ ఆయన ఏ విధంగా బ్రతికి ఉన్నాడో మనకు ఒక రోల్ మోడల్గా మనకు చూపిస్తూ ఉన్నాడు పిల్లరా. ఆయన జీవితంలో ఎలా బ్రతికాడో అది మనకు చూపిస్తూ ఉన్నాడు లేఖనాల ద్వారా. మనము కూడా అలా బ్రతకాలి అని ఆయన చెబుతూ ఉన్నాడు. అందుకనే ఆ తండ్రి అయిన దేవుడు తన గూర్చి వ్రాయబడిన ప్రకారము ఇదిగో నీ చిత్తము నెరవేర్చడం నేను ఈ భూమి మీదకి వచ్చాను, ఇదిగో నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము. ఇక్కడే ఉన్నాడంటే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచాను, భూమి మీద నేను నిన్ను మహిమపరిచాను. ఆయన యొక్క పనిని జరిగిస్తూ ఆయనకు మహిమను మనం తీసుకుని రావాలి. దేవుని కృపా మహిమకు కీర్తిని తీసుకొచ్చే విధంగా మనం బ్రతకాలి. అందుకని సమయమందు అసమయమందు దేవుని వాక్యాన్ని వెదజల్లడానికి, దేవుని వాక్యం ప్రకటించడానికి ప్రయాసపడాలి ప్రియులారా. కుటుంబాల కోసం కాదు, లేకపోతే మనకు కావాల్సిన వస్తువుల కోసం కాదు, ఆత్మల రక్షణలోనికి రావటం కొరకు రాత్రి పగలు సమయమందు అసమయమందు మనము సమయం దొరికిన కొలది ప్రయాసపడుతూ ఉండాలి పిల్లలు. అదే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచనని తండ్రికి చేసిన ప్రార్థన. అంటే ఆయన చెబుతూ ఉంటున్నాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను నేను మహిమపరిచాను అని చెప్తున్నాడు. ఆయనకు చెప్తూ ఉంటున్నాడు. మనం ఎంతమంది మనము ఆ దేవుడు మనకిచ్చినటువంటి పని, ఆయన మనకిచ్చినటువంటి తలాంతును ఎంతవరకు మనము ఉపయోగిస్తూ ఉన్నాం ప్రియులరా, ఎంతవరకు ఆత్మీయంగా మనం బలపడుతూ ఉన్నాం అనేటువంటిది ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకని ఇక్కడ నేను దప్పిగొనుచున్నాను అంటున్నాడు, నేను దప్పిగొనుచున్నాను అంటున్నాడు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో ఉన్న లేఖన భాగాన్ని మనం ఒకసారి చదువుకుందాం పిల్లరా. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో ఉన్న మాట, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేటుకు నేను. ఇక్కడ ఈ మాట చెబుతూ ఉంటున్నాడు. ఏమంటే నేను నెరవేర్చడానికే వచ్చాను, కొట్టివేయడానికి నేను రాలేదు, నెరవేర్చడానికే వచ్చాను అంటున్నాడు. కొట్టివేసినండి మరొక చోట వ్రాయబడింది. ఇక్కడ ధర్మశాస్త్రమైన ప్రవక్తల వచనములను కొట్టివేయవచ్చునని మీరు తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేటకు నేను రాలేదు. ఆయన చేయవలసిన పనుల్లో ఒకటి మిగిలి ఉంది, అదే ధర్మశాస్త్రమును నెరవేర్చి దానిని కొట్టివేయాలి. ధర్మశాస్త్రమును ఆయన నెరవేర్చి దానిని కొట్టివేయాలి. అప్పటికి అనగా బ్రతికి ఉండగా లేఖనములో వ్రాసిన దానిని నెరవేర్చాలి. కనుక కీర్తనకారుడు వ్రాస్తున్నటువంటి మాటను కూడా ఒకసారి మనం పరిశీలన చేద్దాం ప్రియులారా. ఇక్కడ అంటున్నాడు, ధర్మశాస్త్రమైన ప్రవక్తల వచనములను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటగా కానీ కొట్టివేటుకు నేను రాలేదని చెప్పాడు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వారితో నేను కొట్టేయడానికి వచ్చాను అంటే ఆయన మాట ఎవరు వినరు కనుక నేను నెరవేర్చడానికే వచ్చాను, నేను కొట్టివేటకు రాలేదని అక్కడ చెప్తుంటున్నాడు. కానీ ఇక్కడ వాస్తవంగా మనం చూడగలిగినట్లయితే ఆయన చేయవలసిన పనుల్లో
ఒకటి మిగిలి ఉంది, అది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి. తరువాత ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేయాలి. అది చెప్పినాడు. అప్పటికి అనగా అంటే బ్రతికి ఉండగా లేఖనాల్లో వ్రాసిన దానిని ఆయన నెరవేర్చాలి కనుక ఇదిగో దావీదు వ్రాసినటువంటి కీర్తనల గ్రంథములో మరి ఒకసారి కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచించేద్దామా ప్రియులరా? 21వ వచనం మరణించాలి. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టారు. ఎందుకంటే చాలా గంటలు సర్వమానవాళి పాప విమోచన కొరకు దేవుని కుమారుడు యేసుక్రీస్తు సిలువను మోసాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, పిడిగుద్దులు ఆయనను గుద్దారు, మొండ్ల కిరీటం ఆయన తల మీద పెట్టారు. ఇదిగో కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టారు, అనేకులు అపహసించారు ప్రియులారా. అయినప్పటికీ సిలువలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను. రక్తమంతా కూడా ఆ సిలువ మోసినప్పుడే చాలా బ్లడ్ పోయింది. చేతుల్లో మేకులు కొట్టినప్పుడు, కాళ్ళలో మేకులు కొట్టినప్పుడు మ్యాక్సిమం చాలా వరకు తన రక్తం అంతా కూడా ఆయన శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను దప్పిగొనుచున్నాను అంటున్నాడు. ఈ మాటలో ఈ కీర్తనకారుడు రాస్తున్నాడు, వారు చేదును నాకు ఆహారముగా పెట్టేది, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. వాస్తవంగా అది ఆత్మల రక్షణార్థమైనటువంటి, ఆత్మల కొరకైనటువంటి ఆత్మీయమైనటువంటి దాహమా, లేకపోతే శరీరంలో పుట్టినటువంటి నిజమైనటువంటి దాహమా, మనము చాలా జాగ్రత్తగా గమనించాలి పిల్లరా. ఎందుకంటే ఆయన సంకల్పము, ఆయన చిత్తము నెరవేర్చడానికే ఇదిగో నేను ఈ భూమి మీదకి నేను వచ్చి ఉన్నాను అని ఆయన చెప్పాడు. చనిపోయేంత వరకు కూడా తండ్రి చిత్తాన్ని, తండ్రి సంకల్పాన్ని ఆయన సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద ఆయనను మహింపరిచినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాం. మనం ఎంతవరకు ఆ పనిలో, దేవుని యొక్క పనిలో ఎంతవరకు మనం ప్రయాసపడుతున్నాం, ఎంతవరకు ఆత్మల రక్షణార్థమై సువార్తను అనేకులకు మనం ప్రకటించగలుగుతూ ఉన్నాం. తక్కువ మంది ఉంటే చెప్పలేమని, ఎక్కువ మంది ఉంటే చెప్పగలమని, ఈ విధంగా మనం ఏమనుకుంటున్నామంటే జనము అంటే ఎంతమంది ఉన్నారనేది కాదండి. మరి ఒక విధంగా ఆలోచిస్తే నపుంసకుడు ఒక్కడే, పిలుపు కూడా ఒక్కడే. ఒక వ్యక్తికి సువార్త ప్రకటించినప్పుడు అతను రక్షణలోకి వచ్చినటువంటి సందర్భాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా మనం చూడవచ్చు. అందుకనే ఆయన ఇక్కడ రాస్తున్నటువంటి మాట ఏంటంటే, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. అందుకనే ఇది ఆత్మల రక్షణ కొరకైనటువంటి ఆత్మీయమైనటువంటి దాహమా, శరీరంలో పుట్టినటువంటి ఒక నిజమైనటువంటి దాహమా, మనం ఒకసారి జాగ్రత్తగా గమనించాలి. ఉదాహరణకు యాక్సిడెంట్ జరిగితే మన శరీరంలోని రక్తం పోతూ ఉంటుంది అన్నమాట. ఎక్కడో గాయమై మన శరీరంలో నుంచి బ్లడ్ వెళ్ళిపోతూ ఉంటుంది, రక్తము వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. మనిషికి అలాంటి సమయంలో దాహం వేస్తుంది. వాస్తవంగా అలాంటి మనిషిని ఆ సమయంలో హాస్పిటల్లో మనం పెడితే ఎంత దాహము అవుతుంది నాకు నీళ్ళు ఇమ్మని అడిగినా కూడా డాక్టర్లు కానీ అక్కడ ఉన్నటువంటి అటెండర్స్ కానీ ఎవ్వరు అతనికి దాహము ఇవ్వరు, నీళ్లు ఇవ్వరండి. ఎందుకంటే శరీరంలో ఎప్పుడైతే రక్తం అనేది అంతా వెళ్ళిపోతుందో మనిషికి విపరీతమైన దాహం అనేటువంటిది వేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు ఎంత దాహం వేసింది అని, దాహం వేస్తుందో నాకు దాహం తీర్చమని అడిగినా వాళ్ళు కొంచెము నీళ్లు కూడా వాళ్ళకి త్రాగడానికి ఇవ్వరండి ఆ టైంలో. అయితే యేసుకు బాధ తెలియకుండా మరి ఉండడానికి ఒక విధంగా నేను అనుకుంటున్నాను ఏంటంటే, చేదు కలిపిన ద్రాక్ష రసము ఆయనకు ఇవ్వబడింది. ఇది లేఖనాల్లో ముందుగానే వ్రాయబడింది. ఏమన్నాడు? వారు చేదులు నాకు ఆహారముగా పెట్టి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అన్నాడు. ఎందుకంటే మరి దాహము దేవుని పని చేస్తున్నప్పుడు కలిగే, అంటే దేవుని పని చేస్తున్నప్పుడు ఆత్మల రక్షణార్థమై అనేక ఆత్మలను సంపాదించాలి అనేటువంటి ఒక ఆత్మీయమైన దాహముగానే మనకు కనబడుతూ ఉంది. ఎందుకంటే చనిపోయే ముందు కూడా ఆయన తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించమని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
ఇంకా ఇక్కడ దప్పిగొనుచున్నాను అని లేఖనం నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈ దాహము దేవుని పని చేయుచున్నప్పుడు కలిగే దాహముగానే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా కొందరినైనా చనిపోయే ముందు కూడా కొందరినైనా ఇదిగో మరి వాక్యపు వెలుగులో నిలబెట్టాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆత్మల రక్షణార్థమై ఆత్మీయమైనటువంటి దాహంగానే మనము దీన్ని తీసుకోవాలి. అందుకనే ఆ పనే దేవుని పిల్లలను దేవుని వద్దకు అంటే ఆ విధంగా చేస్తూ ఆ విధంగా మాట్లాడుతూ దేవుని పిల్లలను దేవుని వద్దకు నడిపించుటకు దేవుని కుమారుని యేసుక్రీస్తు బ్రతికి ఉన్నప్పుడు మరి ఈ విధంగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. వాస్తవంగా మనం స్వార్థికులుగా సేవకులుగా ఒకవేళ మనం సేవ చేస్తాకి వెళ్ళామనుకోండి, వాస్తవంగా మనకు దాహం అవుతుంది, శరీరానికి దాహం అవుతుంది, అది వేరే. కానీ ఎందుకంటే ఆయన మాటలు చెప్పకముందే, అంటే ఈ మాటలు చెప్పకముందే తండ్రి సంకల్పాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. ఆయన చిత్తమును ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. ఎక్కడ కూడా కొంచెం కూడా పెండింగ్ పెట్టకుండా కంప్లీట్గా చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచాను అని ప్రార్థన చేస్తున్నట్లుగా మరి చాలా స్పష్టంగా అక్కడ మనకు తండ్రి మరి వాక్యములో వ్రాయబడింది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రతి సంవత్సరం కూడా ఈ గుడ్ ఫ్రైడేకి మనము 7 మాటల కార్యక్రమాన్ని మనం ఒకసారి చదువుకుంటూ ఉంటాం, ఒకసారి సోదరులు కొంతమంది, సోదరిమణులు కొంతమంది ఇది కొన్ని వివరిస్తూ ఉంటారు. అంటే ప్రతి సంవత్సరం మనము అలా చెబుతూనే ఉన్నామా, లేకపోతే చెప్పి ఇదిగో ఇక్కడ ఆత్మల రక్షణార్థమైనటువంటి దాహాన్ని మనం కలిగి సమయమందు అసమయమందు సువార్తను ప్రకటించేవారిగా మనం ముందుకు సాగిపోతూ ఉన్నామా, ఒకసారి చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉన్నదని ప్రియులారా మీకు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. అందుకనే మనము ఇంకా ఈ యొక్క దాహం గురించి దప్పి గురించి మనం ఆలోచన చేయగలిగినట్లయితే ప్రియులారా పరిశుద్ధ గ్రంథములో యోహాను రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము, యోహాను రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 4 నుంచి మనం 14 వచనాల వరకు మనం చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ చూడగలిగినట్లయితే ప్రియులారా యోహాను రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 4 నుంచి 14 వచనాలు. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమయలోని సుకారును ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండను కనుక యేసు ప్రయాణం వలన అలసియున్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహంనకిమ్మని ఆమెను అడిగాను. ఎందుకంటే ప్రయాణం చేసి వచ్చాడైనా, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాడు. మనకు వల్లే మరి ఎందుకంటే ఒక బస్సులు లేకపోతే విమానాలు లేకపోతే అధునాతనమైనటువంటి ఈ యొక్క మోటార్ బైకులు ఏమి లేవండి. అప్పుడు అంతా కాలినడకనే వాళ్ళు వెళుతూ ఉండేవారు, ఎక్కువగా కాలినడకనే ఎక్కువ వెళ్ళిపోతూ ఉండేవారు. అయితే మరి 6వ వచనంలో అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూడాను. ఎందుకంటే ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి అలసిపోయాడండి. ఆ బావి దగ్గర కూర్చున్నాడు. అప్పటికి ఇంచుమించు 12 గంటలు అయిందని చెప్తున్నాడు. అయితే సమయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నాడు. అక్కడికి రాగా యేసు నాకు దాహానికిమ్మని అడిగాడు. ఆమె నీళ్లు తీసుకురావటకు వచ్చింది. వచ్చిన వెంటనే యేసు ప్రభు వారు ఆ యొక్క సమయ స్త్రీని నాకు దాహంకిమ్మని అడిగాను. ఆయన శిష్యులు యేసు నాకు అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరోనికి వెళ్ళి ఉండిరి. అంటే వాళ్ళు తినడానికి ఏదైనా తీసుకురావడం ఆహారం కొరకు శిష్యులందరూ ఏం చేశారంటే ఊర్లోకి వెళ్ళారనమాట. ఈయన ఒక్కడే ఇదిగో యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. ఆ బావి దగ్గరికి సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. అయితే ఇక్కడ మనం చూస్తే ఏమంటున్నాడంటే ఆ సమరయ స్త్రీ, యూదుడైన నీవు సమరయ స్త్రీని నన్ను దాహమునకిమ్మని ఎలాగ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలాగనగా యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. నువ్వు యూదుడివై ఉన్నావు. నువ్వు చూస్తే ఎవరు? నువ్వు యూదుడు. అదే చెప్తుంది ఆమె. ఏమంటుందంటే దాహానికిమ్మని మరి ఎలాగ అడుగుతున్నావు అంటే, యూదుడువైన నీవు సమరయులమైనటువంటి స్త్రీనైన నన్ను దాహంకిమ్మని ఎలాగ అడుగుచున్నావు అని అతనితో చెప్పాను. ఎలాగనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహంకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు.
అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేతుకునడం నాకేమీ లేదే, ఈ జీవజలము ఎలాగ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగొనును, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండినని ఆమెతో చెప్పాను. జీవ జలమును అనగా ఆయన ఇచ్చే నీళ్లను త్రాగేవాడు ఎప్పుడు మరలా దప్పికొనడు అని చెప్తున్నాడు. అంటే జీవజలములను పంచే, అంటే ఇక్కడ ఏమంటున్నాడు? నిత్య జీవపు దేవుని కుమారుడు యేసుక్రీస్తు యొక్క మాటలు నిత్య జీవపు ఊటలు. అందుకని చెప్తున్నాడు ఏమని? 13వ వచనం, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనును. ఈ బావిలో నీళ్లు మనం చేదుకుంటాం, నీళ్లు తాగుతాం, మరలా దాహం అయిపోతాం. నేనిచ్చి నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై బావిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాం. వాస్తవంగా బావిలో నీళ్లు ఉంటాయి. చాలా మంది ఏం చేస్తారంటే బావిని యూజ్ చేయరు. సమ్మర్ వచ్చేసరికి, వేసవకాలం వచ్చేసరికి నీటి ఎద్దడి ఉంటుంది కాబట్టి ఆ బావిలో ఉన్న మొత్తం నీళ్ళన్నీ కూడా బయటకు తీసేసిన తర్వాత మళ్ళా నీళ్లు దాంట్లో ఊరుతూ ఉంటాయి, చేదుకుంటూ ఉంటారు, నీళ్లు ఊరుతూ ఉంటాయి. కానీ యేసు స్వామి ఇక్కడ, యేసు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండిన ఆమెతో చెప్పాడు. అక్కడ కూడా దాహమునికిమ్మని అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. శరీర సంబంధంగా అలసి ఉన్నటువంటి సమయంలో దాహానికిమ్మని అడిగినటువంటి సందర్భంలో ఆమె చెప్పినటువంటి మాటకు, ఇదిగో నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును మరలా దప్పి గొనడు, నిత్య జీవునకై ఊరేటువంటి నీటి బుగ్గగా ఉండడు. నిత్య జీవాన్ని కలిగి నిత్యత్వం పరలోకంలోనికి మనం వెళ్ళాలంటే ఇదిగో దేవుని కుమారుని యేసుక్రీస్తు చెప్పేటువంటి మాటలు నిత్య జీవమునకు ఓటలని చాలా స్పష్టంగా ఇక్కడ మనకు చెబుతూ ఉంటున్నాడు. పిల్లరా, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలని మనం ఒకసారి చదువుకుందాం. పిల్లరా, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాల్లో ఉన్న లేఖన భాగాన్ని మనం ఒకసారి చదువుకుందాం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టు చెప్పినదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అంటున్నాడు. వాక్యమును ప్రకటించుము, సమయమందు అసమయమందు ప్రయాసపడమని చెప్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఈ వాక్యం ప్రకటించడానికి సమయం లేదా, సందర్భం లేదా, ఎప్పుడంటే అప్పుడు చెప్తారా అని చాలా మంది ఇలా అడుగుతూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో. పిల్లలు, ఎందుకంటే ఇదిగో అర్ధరాత్రిలోనే మరి ఒక అధికారికి పౌలుశీల వాక్యం చెప్పినప్పుడు చెరసాల చెరసాల నాయకునికి మనం ఆలోచన చేస్తే అక్కడ ఏమని చెప్పాడు వారు వాళ్ళకి? అక్కడ సువార్త, రాత్రిలోనే సువార్త అనేటువంటిది అక్కడ ప్రకటించడం ప్రకటించడం జరిగింది పిల్లరా. అదే అందుకని ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఎందుకంటే అదే ఆయన చెప్తున్నాడు. ఏమని అనంటే, అయ్యలారా, ఇది రక్షణ పొందడానికి నేను ఏం చేయాలంటే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నువ్వు నీ ఇంటి వారును రక్షణ పొందడం చెప్తే అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యము వాళ్ళు బోధించారు. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగను. వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిస్మము పొంది. అంటే ఈ అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 30 నుంచి మనము 33వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే రాత్రి సమయం లేదు, సందర్భం లేదు, ఎప్పుడంటే ఎప్పుడైనా అంటే ఇక్కడ చెప్తున్నాడు, వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును దేవుని యొక్క వాక్యం చెప్పడానికి మనము, సువార్తను ప్రకటించడానికి మనము ప్రయాసపడాలి. అందుకనే సిలువ వేయబడినటువంటి క్రీస్తు బోధను సర్వలోకములోని సకల జనుల సాక్షార్థమై మనము ప్రకటించాలి. సకల జనుల సాక్షార్థంగా మనం
ప్రకటించాలి. ఎక్కడంటే అక్కడకు మనం ఏ స్థలములో వాక్యం అవసరం ఉన్నదో అక్కడికి వెళ్ళి మనము ఈ సువార్తను మనము ప్రకటించాలి. ప్రియులారా, ఆలోచించాలి. రాత్రనక పగలనక పరుగెత్తి మనము ఈ సువార్తను మనం ప్రకటిస్తున్నామా లేదా? ఇలా సువార్త ప్రకటించటంలో మన యొక్క శరీరాలు ఆత్మ సంబంధమైన దాహాన్ని కలిగి ఉండాలి ప్రియులారా. అందుకనే ఎక్కడ సమయం దొరికితే అక్కడ, ఎక్కడ వాక్యం చెప్పడానికి అవకాశం దొరికితే అక్కడికి వెళ్ళి మనము ఈ వాక్యమును, సువార్తను అనేక స్థలాల్లో మనం ప్రకటించాలి ప్రియులారా. సువార్త అందనటువంటి ప్రాంతాలు ఉన్నాయి, సువార్త కొద్ది కొద్దిగా అందే ప్రాంతాలు ఉన్నాయి, సువార్త సమృద్ధిగా అందే ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కడ నీకు వాక్యం చెప్పడానికి, సువార్త ప్రకటించడానికి అవకాశం దొరికితే ఆ ప్రాంతంలో మనము ఇదిగో సకల జనుల సాక్షార్థమై ఈ సువార్తను మనం ప్రకటించాలి. రాత్రనక పగలనక మరి పరుగెత్తి ఈ సువార్తను మనం ప్రకటిస్తూ మన యొక్క శరీరాలు ఆత్మ సంబంధమైన దాహాన్ని కలిగి ఉండాలి ప్రియులారా. అలాంటి దాహం నీవు నేను కూడా కలిగి ఆత్మల రక్షణార్థమై వాక్యమును ప్రకటించాలనే ఆ యొక్క ఆత్మీయ దాహాన్ని కలిగి మనము కూడా నేను దప్పిగొనుచున్నాను అని దేవుని కుమారుని యేసు ప్రభు వారు సిలువలో ఎలాగైతే చెప్పాడో మనము కూడా ఆత్మల రక్షణార్థమై నేను కూడా దప్పిగొనుచున్నాను అని మనం చెప్పేవారిగా మనం ఉన్నామా, చెప్పుతూ ఉన్నామా లేదా ఒకసారి ఆలోచించుకోండి. పిల్లలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. యేసు దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుని పని ప్రారంభించినప్పటి నుండి జీవితంలోని చివరి క్షణము వరకు, నిమిషము వరకు ఆత్మలను రక్షించాలనేటువంటి తపనతోనే ఆయన మరి ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా మనవలే రక్త మాంసాలు ధరించుకున్నాడు కాబట్టి శరీర ప్రకారంగా ఆయన దప్పికొన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మల రక్షణార్థమై దాహాన్ని ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి చెబుతూ ఉన్నటువంటి మాట, ఈ యొక్క తండ్రి అయినటువంటి దేవుని పనిని కుమారుడిని యేసుక్రీస్తు ప్రారంభించినటువంటి దేవుని పనిని ప్రారంభించినప్పటి నుండి జీవితంలోని చివరి క్షణము వరకు కూడా ఆత్మలను రక్షించాలనే తపన, ఆత్మలను రక్షించాలనేటువంటి ఆశ, కోరిక ఆయన కలిగి ఉన్నాడు. మరి ఎంతమంది ఈ వాక్యాన్ని ప్రకటించాలి అనేటువంటి ఆశ కలిగి ఉన్నాం, తపన కలిగి ఉన్నాం? ఒకసారి మనం ఆలోచించుకోవాలి ప్రియులరా. అందుకనే ఇలాంటి దాహాన్ని నీవు నేను కలిగి ఉండాలి. ఆత్మీయ దాహం మనము కలిగి ఉండి మనము కూడా ప్రతినిత్యము ఇదిగో నేను దప్పికొనుచున్నాను అని చెప్పేవారిగా మనం ఉండాలి, మాట్లాడేవారిగా మనం ఉండాలి. అందుకే ఈ మాట సిలువలో దేవుని కుమారుడు యేసుక్రీస్తు మనకు చెప్పాడు. నువ్వు చేయగలవు, నువ్వు చెప్పగలవు గనుక, అది నీ జీవితంలో నెరవేర్చాలి గనుక నీవు కూడా నేను కూడా మనందరము కూడా ఆత్మల రక్షణార్థమై ఆత్మీయమైన దాహాన్ని కలిగి నేను దప్పిగొనుచున్నానని ప్రతి ఒక్కరము కూడా మనము మాట్లాడేవారుగా, ప్రతి ఒక్కరూ చెప్పేవారుగా ఉండాలి ప్రియులరా. కాబట్టి ఎందుకంటే ఆ యొక్క మరి మనము మానవులుగా మనము శరీర దాహాన్ని మనం తీర్చుకుంటూ ఉన్నాం. ఎందుకంటే దాహం వేసినప్పుడు వాటర్ తాగుతున్నాం, నీళ్లు తాగుతున్నాం, శరీర దాహాన్ని తీర్చుకుంటున్నాం. దేవుని కుమారుడు యేసుక్రీస్తుకు ఉన్నది మనలాంటి సామాన్యమైనటువంటి శరీరమే అయినప్పుడు కూడా ఆయన కూడా లోక సంబంధంగా దప్పికొని ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాలి. ఎందుకంటే సామాన్యమైన శరీరమే దేవుని కుమారుడు యేసుక్రీస్తుది కూడా అని మనం ఒకసారి ఆలోచన చేయటం మర్చిపోకూడదు. అయితే మనలను చేయమని లేకపోతే మనల్ని పలకమని చెప్పినటువంటి మాటలను అనగా ఆయనను దేవుని కుమారుడు యేసుక్రీస్తునంటే క్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానము. దేవుని కుమారుడు యేసుక్రీస్తు మరణము, సమాధి, పునరుద్ధానమును ప్రతిరోజు కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. సర్వమానవాళికి కూడా ఈ స్వార్థనే, క్రీస్తు యొక్క మరణము, క్రీస్తు యొక్క సమాధి, పునరుద్ధానాన్ని మనము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ స్వార్థను మనం ప్రకటించాలి ప్రియులరా. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము, అపోస్తలుడైనటువంటి పౌలు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము నుంచి 21వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో మరి కొన్ని వచనాలు మనం చదువుకుందాం ప్రియులారా. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. మొట్టమొదట నిష్కల్మషమైనదిగా, అంటే కల్మషము లేనైనటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలి.
దేవుని కుమారుని యేసుక్రీస్తు లోకములో బ్రతికినప్పుడు నమ్మిన వారికి, నమ్మని వారికి కూడా ఆయన ఆ మరి సువార్తను ప్రకటించినట్లుగా, వాక్యమును ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని ఇక్కడ మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదానిని అసహించుకుని మంచిదానిని హత్తుకోవాలి. ఇక్కడ క్వైట్ ఆపోజిట్. ఎందుకంటే చెడ్డదానిని హత్తుకుంటూ మంచిదానిని మనం విడిచిపెట్టి ఉంటున్నాం. కానీ ఇక్కడ ఏమన్నా చెడ్డదానిని అసహించుకుని మంచిదానిని హత్తుకుని నుండి సహోదర ప్రేమ విషయంలో ఒకని ఇందొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకున్నది, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి, పరిశుద్ధుల అవసరములో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుడి అని లేఖనములో వ్రాయబడింది. కాబట్టి ఆయన్ను గూర్చిన లేఖనం అంటే దేవుని కుమారుని యేసుక్రీస్తు కొరకు వ్రాయబడిన లేఖనాలు ఏవైతే ఉన్నాయో పిల్లరా, వాటిని ఆయన 100%, 100% ఆయన నెరవేర్చి, అందుకనే చేటుకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచాను అని దేవుని కుమారుడు యేసుక్రీస్తు తండ్రి తనకు అప్పగించిన పనిని సంపూర్ణంగా జరిగించి మహిమపరిచినట్లుగా చెప్తూ ఉంటున్నాడు. మనం ఇక్కడ సువార్తను, ఆత్మల రక్షణార్థమే సువార్తను ప్రకటించేటువంటి దాహాన్ని మనం కలిగి ఉండాలి. అలాంటి దప్పిక మనం కలిగి ఉండాలి. అలాంటి దప్పిక మనం కలిగి ఉన్నామా లేదా ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి ప్రియులరా. అందుకనే ఆయన కూర్చున్న లేఖనాలన్నీ కూడా చాలా, ఎందుకంటే ఇక్కడ కల్మషమైనటువంటిది వాళ్ళ మనుషుల్లో ఉన్నటువంటి ప్రేమ కల్మషమైనదే, నిష్కల్మషమైనది కాదు. ఎందుకంటే ఆయన మనందరి కొరకు తన యొక్క ప్రాణమును మన పాపములకు ప్రాయశ్చిత్తముగా తన ప్రాణమును సిలువలో పెట్టాడు. నీ కోసం మరి హింసలు, నిందలు, బాధలు భరించి సిలువ త్యాగాన్ని ఆయన జరిగించి సర్వమానవాళి పాపములకు విమోచన ఆయన కలిగించాడు. విసుగు చెందలేదు. ఓర్పుతో సహనముతో క్రీస్తు ఆయన ఓర్పుతో సహనముతో ఆ పనిని సంపూర్ణముగా నెరవేర్చి దేవుని మహింపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే దేవుని కుమారుడు యేసు క్రీస్తును గుర్చిన లేఖనాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఆయన వ్రాయబడిన ఉన్నవి అవన్నీ కూడా ఏమంటున్నాడు, ఆయన నెరవేర్చి వెళ్ళాడు. మరి మనము సువార్త ప్రకటించమని ఆత్మల రక్షణ కొరకు ఆయన మనకు చెప్పాడు. ఈ పనిని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మనం ప్రకటించి అనేక ఆత్మలను ఆయన కొరకు మనము సంపాదించాలి. అందుకనే పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో వ్రాయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తే ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నటువంటి భాగం, మరియు వాటి యందు మనం నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమే ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఏమంటే ముందుగా దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం ఈ భూమి మీదకి, ఎందుకంటే దేవుడు మన కొరకు నిర్ణయించినటువంటి సత్క్రియలు ఏవైతే ఉన్నాయో, వాక్య సంబంధమైన పనులు, వాక్య సంబంధమైన క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము చేయడానికే మనము కారణ జన్ములుగా మనము ఈ భూమి మీదకి వచ్చాం పిల్లలు. మన యొక్క జన్మకు అర్థం ఉన్నది, మన యొక్క జన్మకు అర్థం ఉన్నది ప్రియులారా. అందుకనే నెరవేర్చుటకు, అంటే ఈ యొక్క వాక్యము ఏదైతే ఉన్నదో, లేఖనాలు ఏవైతే ఉన్నదో నెరవేర్చుటకు మనల్ని కూడా పలకమని మనకు చెబుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే క్రీస్తు పలికాడు, నీవు కూడా నీ జీవితంలో పలకాలి. ప్రతినిత్యము రాత్రి అనక పగలనక సమయం ముందు అసమయం ముందు ప్రయాసపడి ఆత్మల రక్షణార్థమై నువ్వు కూడా దాహాన్ని కలిగి ఉండి నేను దప్పిగొనుచున్నాను అని చెప్పేవారిగా మనం ప్రతి ఒక్కరము ఉండాలి అని మనకు చాలా వివరంగా చెబుతూ, అందుకనే నెరవేర్చుటకు మనల్ని కూడా పలకమని, దప్పిగొనుచున్నామని పలకమనేటువంటి ఆ మాటకు ముందు మనం లేఖనము నెరవేరేట్లని యోహాను గారు చాలా ప్రత్యేకంగా అక్కడ వ్రాయటం జరిగింది ప్రియులరా. అందుకని ఆలోచించండి, ఆ మాటలోని యొక్క అర్థము, పరమార్థాన్ని మనం గ్రహించి ఆ మాట ప్రకారంగా ప్రవర్తించి తండ్రి అయిన దేవుని యొక్క చిత్తమును దేవుని కుమారుడు యేసుక్రీస్తు లాగా మనము కూడా నెరవేర్చి దేవుని కుమారుడు యేసుక్రీస్తుతో పాటు మనము కూడా పరలోకమును స్వతంత్రించుకునే వారిగా మనం ఈ భూమి మీద బ్రతకాలి, జీవించాలి, ఉండాలి అని మనకు చెప్తూ ఉంటున్నాడు. అందుకనే నేను విసుగక ఆ యొక్క స్వార్థ పనిని మనం చేయాలి. నేను ఆయన పనిని చేయుటకు ఆత్మల రక్షణ కొరకై
ఎల్లప్పుడూ నీవు నేను మన అందరము ఆత్మీయమైన దాహాన్ని కలిగి ఉండాలి. ఎంతమంది ఇలాంటి ఆత్మీయమైన దాహాన్ని, ఎక్కడికి మనం వెళ్ళాలి, ఎవరికి మనం ఎందుకంటే నశించిపోవచ్చున్న ఆత్మల కొరకు మనము ఈ దాహము కలిగి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. వారి యొక్క మన బంధువులు కావచ్చు, మన మిత్రులు కావచ్చు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు ప్రియులరా. మరి మనము అనేకుల కొరకు మనము ప్రయాసపడాలి. విసుగక ఆ దేవుని యొక్క పనిని, అంటే స్వార్థ పనిని మనం జరిగించాలి. నీవు ఆయన పని చేయుటకు ఆత్మల రక్షణ కొరకై ఎల్లప్పుడూ నీవు నేను మన అందరము ఆత్మీయమైన దాహాన్ని కలిగి మనము కూడా దప్పిగొనాలని అలా నీవు చెప్పడానికే, అలా నువ్వు కూడా ఆ యొక్క వాక్యమును నెరవేర్చడానికే నిన్ను నన్ను ఇదిగో ఆ సత్క్రియలు ఎంతో ఆసక్తి గలవారే మనం ఈ ఈ పనిని జరిగించడానికి మరి ఇక్కడ చెప్పినటువంటి మాట ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు మనం ఈ భూమి మీదకి వచ్చాం ప్రియులరా. కాబట్టి దేవుని కుమారుడు యేసుక్రీస్తు తన శరీరంలో ఉన్నంత వరకు తండ్రి అయిన దేవుడు తనకు నిర్ణయించినటువంటి పనిని, నీ పని చేయటం నాకు సంతోషం అన్నాడు. నీ పని చేయుటకు నేను ఇదిగో ఈ లోకానికి వచ్చి ఉన్నాను అన్నాడు. ఆ విధంగా సిలువలో ఆయన దప్పిగొనుచున్నాను అని చెప్పినటువంటి ఆ యొక్క మాటను నీవు నేను కూడా ప్రతినిత్యము చెప్పాలి. ప్రతి దినము ప్రతి క్షణము నీవు నేను కూడా ఆత్మల రక్షణార్థమై దాహము కలిగి ఉన్నాను, దప్పిగొనుచున్నాను అని చెప్పేవారిగా నీవు నేను ఉండాలి. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులరా. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 11వ అధ్యాయము, రెండవ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనంలో ఉన్నటువంటి మాట, ఇక్కడ పౌలు గారి గురించి వ్రాయబడినటువంటి మాట, ప్రయాసముతోను కష్టముతోను తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని, ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింత కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుతూ ఉంది అన్నాడు. మరి మనము ఈ ఆత్మల రక్షణార్థం ఇలాంటి భారాన్ని, పౌలు ఎలాంటి భారాన్ని కలిగి ఉన్నాడో నీవు నేను కూడా అలాంటి భారాన్ని కలిగి మరి ఓర్పుతో, సహనముతో, ప్రేమతో అనేకులకు ఈ స్వార్థను మనం ప్రకటించి సత్యములో వాళ్ళని మనం నిలబెట్టాలి. క్రీస్తు పలికినట్లుగా మనము కూడా ప్రతినిత్యము నేను దప్పిగొనుచున్నాను అని చెప్పేవారిగా మనం ఉండాలి. మనము చెప్పాలనే ఆయన ఈ మాటను మనకు వివరించాడు కనుక ప్రతిదినం మన కోసము, మన పిల్లల కోసం, మన యొక్క బంధువుల కోసం, మన యొక్క స్నేహితుల కోసం, మనకు తెలిసిన ప్రతి ఆత్మ రక్షణ కోసం శరీరములో మనము ప్రతినిత్యము దప్పిగొని ఉన్నట్లయితే మనము ధన్యులమని మరి దేవుని యొక్క మాటలు మనకు చాలా స్పష్టంగా వివరిస్తూ ఉన్నాయి ప్రియులారా. కనుక యేసు ప్రభు వారు సిలువలో దప్పిగొనుచున్నాను అని ఆయన మాట్లాడాడు. నీవు నేను కూడా ఇదిగో ఆత్మల రక్షణార్థమై రాత్రనక పగలనక సమయమందు అసమయమందు సువార్త ఆత్మల రక్షణార్థమై సువార్త ప్రకటించడానికి పరిగెడుతూ ఆత్మదాహాన్ని కలిగి నేను దప్పిగొనుచున్నాను అని చెప్పేవారిగా ప్రతి ఒక్కరూ ఉండాలని ఆయన ఈ మాటను సిలువలో పలికాడు తప్ప సంవత్సరానికి ఏదో ఒకసారి నువ్వు చెప్పి విడిచిపెడతావని మాత్రం కాదని గుర్తుపెట్టుకుని ఇలాంటి దాహాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఈ యొక్క ఆత్మల రక్షణార్థమే దాహంతో పనిచేసి అనేకులను రక్షణ నిలబెట్టి సత్యములో మరి మనం వాళ్ళను నడిపించడానికి తండ్రి అయిన దేవుడు మనందరిని బలపరిచి స్థిరపరిచి తన కుమారుడిని యేసుక్రీస్తు రెండవరు అక్కడ సిద్ధపరచాలని, మరి ఎందుకంటే సిలువలో పలికిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు నేను దప్పిగొనుచున్నాను కనుక ఇక్కడ కూడా ఇదిగో రాత్రనక పగలనక సమయమందు అసమయందు ఈ సువార్తను ప్రకటిస్తూ మనము కూడా ఆత్మీయ దాహాన్ని కలిగి నేను దప్పిగొనుచున్నానని ప్రతి ఒక్కరూ చెప్పే విధంగా మనము సిద్ధపాటు కలిగి ప్రతి ఒక్కరూ చెప్పి ఆయన పనులు ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. కొద్ది మాటలు తండ్రి అయిన దేవుడు మన హృదయాల్లో బహుగా ఫలింప చేయను గాక. ఆమేన్. ప్రభువు నామములో మీ అందరికీ వందనాలండి.